సార్ జనరల్‌గా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ చేయాలి, టూర్స్ చేయాలి, సమ్ న్యూ ప్లేసెస్ విజిట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితుల వల్లనో, లేదంటే వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్లనో, లేదు ఇంకా చెప్పాలి అంటే సేవింగ్స్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనో ఈ ట్రిప్స్‌ని స్కిప్ చేస్తున్నారు సార్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్రిప్స్ని స్కిప్ చేయటం అనేది ఖచ్చితంగా నాట్ ఎంకరేజింగ్. మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, మీరు ట్రావెల్ చేయండి అని. నేను చిన్నగా 1-2 పాయింట్స్ చెప్తానండి. ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ కల్చర్ చూడండి. వర్క్ కల్చర్ 7 days వీక్లో ఉంటే 7 days ఎందుకు వర్క్ చేయనీరు? కొన్ని కంపెనీస్ 5 days, కొన్ని కంపెనీస్ 6 days ఇస్తారు. ఎందుకంటే దే అండర్స్టూడ్ దట్ మన బాడీకి రెస్ట్ కావాలి, మన మైండ్కి రెస్ట్ కావాలి, మన థాట్స్ కొంచెం స్లో డౌన్ అవ్వాలి. అప్పుడే మనం నెక్స్ట్ వీక్ వచ్చి ప్రాపర్గా పర్ఫామ్ చేయగలం. లైక్ వైజ్ మన ఫ్యామిలీలో మనం బాగుండాలి అంటే మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో ఖచ్చితంగా ట్రిప్ అనేది ఏంటంటే మీకు ఓన్లీ ఫన్ కాదండి, దెర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, రీకనెక్ట్ విత్ ద నేచర్ ఉంది, ఫ్యామిలీతో మీకు మెమరీస్ బాండ్ చేసుకుంటారు, మీరు ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది, మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. సో నేనేమంటానంటే యాజ్ అ ట్రావెల్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా ఇయర్లో మినిమం ఒక 2 trips ఉండాలండి. ఎందుకు అంటే ఆ 2 trips వల్ల ఏమవుతుందంటే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తాయి, మీ హెల్త్ బెనిఫిట్స్ చాలా మెరుగవుతాయి, మీ మైండ్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది, మీరు ప్లెజెంట్గా ఉంటారు. సో ఇవన్నీ మీరు ట్రిప్కి వెళ్ళకపోతే జరగవంటే దాన్ని మనం వేరే దాంతో భర్తీ చేయలేం. ట్రిప్ అనేది ఏంటంటే కంప్లీట్లీ మీరు ఇదంతా స్విచ్ ఆఫ్ చేసి మీ రెగ్యులర్ లైఫ్ని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ ఈజ్ వర్కింగ్, హూ ఎవర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ వర్క్ ప్రెజర్స్, ఇయర్లో 2 trips అయితే ఖచ్చితంగా అడ్వైజబుల్ అండి. దే హ్యావ్ టు గో, కైండ్లీ డోంట్ స్కిప్. థ్యాంక్ యూ.